ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు లేరు కానీ ఆయన మొదటి నుంచి కూడా బీసీలకు న్యాయం చేయాలని మేము ఎలక్షన్ మేనిఫెస్టో రాసినప్పుడు 34% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క బీజేపీ నాయకత్వం పూర్తిగా సమర్థించి ముగ్గురం కూడా ఎన్నికలకు వెళ్ళాం. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనని పేర్కొంటూ ఎన్టీఆర్ హయాం నుంచి తమ పార్టీ సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. బీసీల యొక్క ప్రాధాన్యత తెలుగుదేశం ముందు తర్వాత అని చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో బీసీలని ఆదుకున్నది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు రాజకీయాల్లో ఫ్యూడలిజం ఉండేది. రాజకీయం కొన్ని వర్గాలకే పరిమితం అయ్యింది. అలాంటిది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసిందంటూ తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 1984లో ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా రాజకీయ సాధికారతకు బాటలు వేశారని చెప్పారు. ఇక 1995లో తన ప్రభుత్వం చట్టపరమైన చర్యలతో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేసి 1995, 2001, 2006, 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే విధానం కొనసాగించిందని గుర్తు చేశారు. 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 24.15% తగ్గాయని, దీనివల్ల వేలాది మంది బీసీ నాయకత్వ అవకాశాలను కోల్పోయారని ఆయన చెప్పారు. అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, కూన రవికుమార్ తదితర బీసీ నేతలపై గత ప్రభుత్వ కాలంలో కేసులు పెట్టి వేధించారని చంద్రబాబు ఆరోపించారు. రాజకీయంగా అన్యాయం చేశారు. ఇంకొక పక్క బీసీల పైన కక్ష కట్టారు. ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారన్న ఆలోచన, లేకుంటే రాజకీయ విద్వేషం నాకు అర్థం కాదు. కానీ ఆ రోజు మీరు చూస్తే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఆయనకు ఫైల్స్ ఉంటే అక్కడి నుంచి అతి కిరాతకంగా అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చాడు. తర్వాత కొల్లూరు రవీంద్ర, ఆ తర్వాత ఒకరిద్దరు కాదు దిశ, అక్కడ అయ్యన్న పాత్రుడు గారు, అయ్యన్న పాత్రుడికి మీద రేప్ కేసు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ ఉండే రవి, పల్లా శ్రీనివాస్, రామకృష్ణుడు, ఇంతటితో ఆగలేదు అధ్యక్ష. ఇంకొక పక్కన రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనే కార్యకర్త వాళ్ళ చెల్లుకు అన్యాయం జరిగిందని మాట్లాడితే పెట్రోల్ వేసి నడి రోడ్డు మీద తగలబెట్టేశారు. కనీసం కేసు పెట్టలేని పరిస్థితి. టీడీపీకి మద్దతిచ్చిన కొందరు కార్యకర్తలపై దాడులు కూడా జరిగాయని ఆయన ప్రస్తావించారు. బీసీ రిజర్వేషన్లకు కేవలం ప్రభుత్వ ఉత్తర్వులు కాకుండా చట్టపరమైన బలం కల్పించే వరకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ అంశంపై కోర్టులో అభ్యంతరాలు వ్యక్తమైతే చరిత్రలో అది ప్రతికూలంగా నిలుస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కాలంగా చర్చాంశనీయంగా మారింది. ముఖ్యమంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు అధికార కూటమి బీసీ సాధికారతను తమ రాజకీయ ఎజెండాలో ప్రధానంగా ప్రస్తావిస్తుందని సూచిస్తుండగా, అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై మరి వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది.